మనకి ఇక్కడ నాగేశ్వర్ ఇక్కడికి వచ్చారు, ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం నాగేశ్వర్ వచ్చారు. మనం ఇప్పుడు 4-5 రోజులుగా చూస్తున్నాం, వందల సంఖ్యలో పేరెంట్స్ చిల్డ్రన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా వ్యవస్థ పైన విశ్వాసం పోతుంది, విద్యా వ్యవస్థ పైన విశ్వాసం పోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు సెలక్షన్స్ కు ప్రాతిపదిక. ఇప్పుడు బిట్స్ హైదరాబాద్ లాంటి సీట్లు, బిట్స్ లో లాంటి సీట్లు రావాలన్నా ఎంసెట్ లో కూడా ఇంటర్మీడియట్ మార్కులు కూడా పరిగణలోకి తీసుకుంటారు. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ లో 4 ఏళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్ గా చేశాను. అడ్మిషన్ ప్రొసీజర్ అంటే ఇవాళ ఒక మార్కులు పరీక్ష రాసిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వస్తే అది పిల్లలపైన మానసిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఆ మానసిక ఒత్తిళ్లు ఏ ఆకృత్యానికైనా వాళ్ళు చేసుకునేలా ప్రమాదాలు కూడా వస్తున్నాయి. అయినా కూడా అధికారులు ఎందుకింత, నాకు నిజంగా అర్థం కాదు. వీళ్ళు ఏముంది, మీరు తప్పు చేస్తే ఏం తప్పు చేశారు ఆ సరి చేయండి, తప్పులు జరిగాయంటారు, టెక్నికల్ ప్రాబ్లం అంటారు, తల్లిదండ్రులు దగ్గరికి రానియరు, పోలీసులను పెడతారు. ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీద పోలీసులు కాదు ఉండాల్సింది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఉండాలి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్స్ ఉండాలి. పరిష్కారం ఇమీడియట్ 2 రకాలు. ఒకటేమో మీకు ఇమీడియట్ పరిష్కారం అంటే మనం చూస్తున్నాం, ఒకవైపు మాట్లాడుతున్న సమయంలో కూడా పోలీసులు ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి మనం చూస్తున్నాం, ఒక వాగ్వాదానికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అరే నేను రోజు టీవీలో మాట్లాడేవాడిని, నేను సైడ్ కట్టి మాట్లాడతాను, మీకు డిస్టర్బ్ కాకుండా. పరిష్కారం మనం ఏ విధంగా చూపించేస్తారు అంటే పరిష్కారం అంటే ఒకటి ఇమీడియట్ గా పరిష్కారం. ఇమీడియట్ పరిష్కారం అంటే ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటంటే దీర్ఘకాలంలో ఏ నష్టము జరగకుండా చేయాలి. ఏ నష్టము అంటే ఇలాంటి తప్పులు జరగకుండా మనం ఏం చేయగలం అది ఆలోచించాలి కదా. పిల్లలు నష్టపోయిన భవిష్యత్తుకి ఎవరు సమాధానం చెప్తారంట? ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధానం చెప్పాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధానం చెప్పాలి. అరే పక్క మాట్లాడతాం సార్, నష్టమేంటి సార్? మీరు మా మీద కాదు కదా చూసుకోవచ్చు. మనం కనీసం ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి లేకుండా పోలీసులు చూస్తున్నాం. మీడియాతో సమావేశంలో మాట్లాడుతున్న నాగేశ్వర్ ని పూర్తిగా ఇక్కడి నుంచి తరలించే పరిస్థితి చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అంటే ఎవరిని కూడా ఇక్కడ మాట్లాడనివ్వలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక్కడ అంటే నాగేశ్వర్ మాట్లాడుతున్న ప్రకారం ఆయన ఇది పరిష్కారం కాదు, ఇంటర్ బోర్డు వద్ద ఉండాల్సింది పోలీసులు కాదు, ఇంటర్ బోర్డు అధికారులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ మనం చూస్తున్నాం, నాగేశ్వర్ కూడా ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంటే మీడియాతో మాట్లాడుతున్నా సరే ఇక్కడ పోలీసులు అంగీకరించడం లేదు. అంటే పూర్తిగా ఇక్కడ ఎవరైనా అంటే ఉండాల్సింది పోలీసు పహారా మధ్య తాళాలు వేసిన ఇంటర్ బోర్డు కార్యాలయం తప్ప ఎవరు ప్రశ్నించడానికి లేదని చెప్తున్నారు. ఇదే పరిస్థితి తల్లిదండ్రులకు కూడా. ఇప్పుడు ప్రశాంతంగా వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న వారిపైన కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు పూర్తిగా అరెస్ట్ చేసి, అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా సరే దానికి సమాధానం లేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, పోలీసులు పూర్తిగా ఒక అనధికారిక 144 సెక్షన్ అనేది ఇచ్చిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ మీడియాతో మాట్లాడినా మనం చూస్తున్నాం. నాగేశ్వర్ పోలీసులతో వాగ్వాదం పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం మనం. జీవితంలో అన్యాయం వాటర్ అండి. హలో నాగేశ్వర సొమ్మసీలు పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు దౌర్జన్యంగా ఇక్కడ బలవంతంగా ఆయన తీసుకెళ్తున్న పరిస్థితి మధ్య ఆయన సొమ్మసీలు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు పూర్తిగా ఇక్కడ
ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఆయన ఇక్కడ కుప్పకూలిపోయారు. ఒక్కసారిగా ఆయనకి నీళ్లు పట్టించి మళ్ళీ పైకి లేపే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు పోలీసులు ఒక విధంగా పెద్ద తొక్కిసలాట ఏ విధంగా అయినా సరే నాగేశ్వర్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లాలనేది వాళ్ళు చూస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లోన ఇక్కడ పూర్తిగా ఒక తొక్కిసలాట అనేది జరుగుతుంది పెద్ద ఎత్తునే. అంటే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఇక్కడ నుంచి అంటే ఒక్కసారిగా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నిలదీశారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది, విద్యార్థుల కోసం తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం తాము అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి, అందుకే ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చామని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఒక్కసారిగా పోలీసులతో మాట్లాడుతూ కుప్పకూలిపోయారు, కింద పడిపోయారు. ఆయనకి మళ్ళీ నీళ్లు పట్టించి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అరే అన్న ఆగన్నా కెమెరా కింద వస్తాను. చూస్తున్నాం నాగేశ్వర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా నాగేశ్వర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు నాగేశ్వర్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు పూర్తిగా నాగేశ్వర్తో వాగ్వాదాన్ని దిగారు. ఒక దశలోనే ఆయన సొమ్మశీలు పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఆయనకి నీళ్లు పట్టించి మరి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇది మనకి ఇంటర్మీడియట్ కార్యాలయం వద్ద ఉన్న ఒక పరిస్థితి మనకు కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది. పోలీసులు ఎవరిని కూడా ఇక్కడ ఉండనిచ్చే పరిస్థితి మనకి చూడటం లేదు. పూర్తిగా 144 అధికారిక సెక్షన్ లా కాదు, ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎవరు వచ్చినా సరే ఇక్కడికి నాయకులు కావచ్చు, లేకపోతే ఆందోళన చేయడానికి కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు మరోవైపు విద్యార్థులు కూడా తమకు ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నించడానికి సమాధానం లేదు. ఇంటర్ బోర్డు అధికారులు తాళాలు వేసుకుని పెద్ద ఎత్తున కాపలా పెట్టుకుని ఇక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మనం పోలీసులు చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు నాగేశ్వరే కాదు మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇలాగ అరెస్టు చేసి తీసుకెళ్లే పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్నటి పరిస్థితి కంటే ఈ రోజు మరింత దారుణంగా మనం చూస్తున్నాం. పోలీసులది వైఖరి రోడ్డుకి పరిస్థితుల్లో అంటే రోడ్డు పైన ట్రాఫిక్ పేరుతోనో మిగతా పేరుతోనో ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇలా మనం చూస్తున్నాం. పోలీసులు ఈ పరిస్థితిని కూడా నాగేశ్వర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 144 సెక్షన్ ఏమైనా ఉంది? ఎవరైనా కూడా రోడ్ మధ్యకి రావద్దండి. ఎవరైనా కూడా రోడ్ మధ్యకి రావద్దండి. బాబు లైవ్ అనుకుంటూ రోడ్ మధ్యకి రాకండి దయచేసి. 144 సెక్షన్ కానీ ఏమైనా సెక్షన్స్ లైవ్ అనుకుంటూ రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తే ఎవరైనా కూడా తీయచ్చు. అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అది రోడ్ మధ్యకి ఎవరు అంటే ఇక్కడ వచ్చిన ఆందోళన చేస్తున్న వారికి ఏమైనా అంటే 144 సెక్షన్ ఎవరికైనా కూడా రోడ్ మధ్యకి వస్తే పక్క జరపడం. నాగేశ్వర్ ఈ రోజు ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే రోడ్ మధ్యకి వచ్చిన అందరినీ పక్క జరుపుతాము. రోడ్ మధ్యకి వచ్చిన అందరినీ పక్క జరపచ్చు. అంటే తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఎవరిని అడగాలి? ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఎవరిని అడగాలి? వచ్చిన పక్క జరపచ్చు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర తల్లిదండ్రులు ఎవరిని ప్రశ్నించండి. రోడ్ మధ్యకి వచ్చిన అందరినీ పక్క జరుపుతాము. ఎవరిని అడగాలి? వచ్చిన అందరినీ పక్క జరుపుతాము. రోడ్డు మధ్యకి వచ్చిన అందరినీ కూడా పక్క జరుపుతాము. రోడ్డు మధ్యకి వచ్చిన అందరినీ పక్క జరుపుతాము. ఇది మనకి చూస్తున్నాం. రోడ్డు మధ్యకి వచ్చినట్టు తప్పించి తల్లిదండ్రులకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు. అప్లై చేసుకోవచ్చు. అందరూ రోడ్డు మధ్యకి వచ్చిన అందరూ పక్క జరుపుతాము. ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అంటే మరి తల్లిదండ్రులకి అప్లై చేసుకోవచ్చు. రోడ్డు మధ్యకి వచ్చిన అందరూ పక్క జరుపుతాము. ఇది మనకి పోలీసుల వైఖరి చూస్తున్నాం మనం. పూర్తిగా ఒక ఏకపక్ష వైఖరిగా వాళ్ళు అనుకున్నది ఒక లక్ష్యం అనుకున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు ఇదే ప్రవర్తన అందరితో విద్యార్థులతోని తల్లిదండ్రులతోని మీడియాతోని ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఎవరు ప్రజాప్రతినిధులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇదే పరిస్థితి మనకు కొనసాగుతుంది. పూర్తిగా వాళ్ళని గెంటివేయడం అరెస్ట్ చేయడంతో పాటు ఒక ఆందోళనకరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంటర్ బోర్డుకి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అధికారులు ఎవరు ఉండట్లేదు కానీ పోలీసులు ప్రజలకు మధ్య ఒక యుద్ధంలా మాత్రం ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తోంది. ఎస్ గణేష్, సో ఇప్పటి వరకు అక్కడి లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కనీసం అక్కడికి వచ్చి విద్యార్థులకి జరుగుతున్న అన్యాయాన్ని గొంతు విప్పి చెప్తున్న వాళ్ళని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు అక్కడ పరిస్థితిని వివరిస్తున్న మా ప్రతినిధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అక్కడ అసలు విద్యార్థుల తల్లిదండ్రులు ఏం అడగడానికని ఇంటర్ బోర్డు అక్కడికి చేరుకున్నారు. కానీ ఇంటర్ బోర్డు వ్యక్తులెవరు అధికారులు కానీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడకుండా అక్కడ తాళాలు వేసి ఒక్కళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటకు వచ్చి సమాధానం చెప్పేవాళ్ళు లేకపోయారు. ఈ విషయాన్ని
ప్రస్తావిస్తూ ఈ విషయాన్నే అక్కడ ఏం జరుగుతుందో తెలియజేస్తున్న టీవీ9 ప్రతినిధిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అక్కడ ఎవరిని ఉండనివ్వడం లేదు. కనీసం తల్లిదండ్రులు అక్కడ ఈ బోర్డు వాళ్ళు ఏమన్నా చెప్తారేమో, ఎందుకంటే ఇంటర్ రీవాల్యుయేషన్ కు రేపటితో గడువు ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు వెబ్సైట్ లో ఓపెన్ కావడం లేదు. వాళ్ళ పిల్లల విషయమై మరి వాళ్ళు ఎలా అక్కడ రీవాల్యుయేషన్ ఆ వెబ్సైట్ లో ఎలా పొందుపరచాలి అని వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ఎవరు తీరుస్తారు అంటూ ఇంటర్ బోర్డు దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి చెప్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు నిరాశ ఎదురవుతోంది. పోలీసులు అక్కడ భారీగా మోహరించి అప్రకటిత ఒక కర్ఫ్యూ లాంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఎవరిని తల్లిదండ్రులను కూడా అక్కడ నిలవనివ్వట్లేదు. అప్పటి వరకు విద్యార్థులు వచ్చి అక్కడ నిరసన తెలియజేసిన వాళ్ళని ఎప్పటికప్పుడు ఈడ్చి పారేశారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించేశారు. ఎవ్వరూ అక్కడికి రావద్దంటూ పోలీసులు అందరినీ అక్కడి నుండి పంపించేస్తున్నారు. మరోవైపు అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులను కూడా అక్కడెక్కడా చుట్టుపక్కల నిలవనివ్వట్లేదు. రోడ్డు బ్లాక్ చేస్తున్నారు అంటూ ఒక బహానా చెప్తూ అక్కడి నుండి అందరినీ తరలించేస్తూ ఉన్నారు. కనీసం వచ్చి తల్లిదండ్రులు ఏం జరుగుతుంది, నెక్స్ట్ మా పిల్లల పరిస్థితి ఏంటి, రేపటితో లాస్ట్ డే రీవాల్యుయేషన్ కి మరి ఏం చేయాలి అని అడుగుతున్నా ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు.